ప్రత్యేక హోదా, ఏపీకి విభజన హామీలు, ఏపీకి విభజన హామీలు ఇవ్వాలి. అమరావతికి నిధులు, అమరావతి కేంద్ర ప్రభుత్వమే నిధులు, అమరావతికి కేంద్ర ప్రభుత్వమే నిధులు. ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో అన్యాయాన్ని ఖండించండి. ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని ఖండించండి. ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని ఖండించండి. ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని ఖండించండి. ఇవ్వాలి ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోను, రైల్వే జోను, వెనుకబడిన ప్రాంతానికి నిధులు, వెనుకబడిన ప్రాంతానికి నిధులు, పోలవరానికి నిధులు, విద్యా సంస్థలకు నిధులు, కేంద్ర విద్యా సంస్థలకు నిధులు ఇవ్వాలి. ఏపీకి నిధులు, బడ్జెట్ లో ఏపీకి నిధులు, బడ్జెట్ లో ఏపీకి నిధులు, బడ్జెట్ లో ఏపీకి నిధులు, అమరావతికి నిధులు, అమరావతికి నిధులు పరిష్కరించాలి. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి. బడ్జెట్ లో ఏపీకి నిధులు ఇవ్వాలి. బడ్జెట్ లో ఏపీకి నిధులు ఇవ్వాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అమరావతికి నిధులు ఇవ్వాలి. పోలవరానికి నిధులు ఇవ్వాలి. వెనుకబడిన ప్రాంతానికి నిధులు ఇవ్వాలి. విద్యా సంస్థలకు నిధులు ఇవ్వాలి. రైల్వే జోన్ వెంటనే విశాఖ ఉక్కుకి నిధులు, విశాఖ ఉక్కుకి నిధులు. ఏపీకి బడ్జెట్ లో నిధులు, కేంద్ర బడ్జెట్ లో నిధులు, ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు, ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు, ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు, పోలవరానికి నిధులు, అమరావతికి నిధులు, వెనుకబడిన ప్రాంతానికి నిధులు, ఏపీకి విశాఖ ఉక్కుకి నిధులు, రైల్వే జోన్ వెంటనే, రైల్వే జోన్ వెంటనే, కడప స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. కడప స్టీల్ ప్లాంట్ ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు, ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు, ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు, ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు. నిన్న కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో దేశంలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ కార్మిక వర్గం, రైతాంగం, చేతివృత్తులు, ఎవరైతే వివిధ రకాలైనటువంటి ఎవరైతే వాళ్ళ కార్మిక వర్గం ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది. అలాగే ఇవాళ మన కార్పొరేట్లకి యావత్తు కూడా ఆ బడ్జెట్ అంతా దారపోసేదానికి, వాళ్ళ వైపు వెళ్లేదానికి ఆ బడ్జెట్ అనేటువంటిది కేటాయింపులు కనబడతా ఉన్నాయి. దీన్ని ఇవాళ మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవాళ కూటమికి సంబంధించి ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. అలాంటి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ బడ్జెట్లో, ఈ బడ్జెట్లో కూడా ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, వెనకబడిన ప్రాంతాలకు నిధులు కానీ, విశాఖ ఉక్కుకు సంబంధించిన నిధులు కానీ, అలాగే రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గిరాజుపట్నం పోర్టుకు సంబంధించినటువంటిది కానీ, అలాగే ఇతర కేంద్ర సంస్థలైనటువంటి విద్యా సంస్థలకు సంబంధించి అలాగే వాటికి నిధులు కానీ ఎక్కడా కూడా ఈ రోజు కూడా కేటాయించాల. కేవలం ఇవాళ కేంద్రం ప్రభుత్వం చేసినటువంటిది ఏంట్రా అంటే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి కేవలం ఇవాళ వాళ్ళకి అనుమతి తీసుకోవడానికి అనుమతి మాత్రం ఇస్తూ అవకాశం మాత్రం ఇచ్చారు తప్ప మనకి ఎలాంటి ఊరికే ఇచ్చినటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. ఇవాళ మేము సిపిఎం పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బేషరత్తుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి ప్రత్యేక హోదా ఇస్తే ఇవాళ అన్ని గ్రాంట్లలోనూ 90% మినహా మనం 10% ఇవాళ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఇవాళ అప్పుగా తీసుకోవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి విషయం చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, అలాగే వైసీపీ కానీ వీళ్ళిద్దరూ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి అక్కడ అడుగులకు మడుగులు వచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, భవిష్యత్ తరాలకి అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇవాళ సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రం బాగుండాలనంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనంటే
ఖచ్చితంగా ఇవాళ మనకి ఇవ్వాల్సినటువంటి నిధులను ఇవ్వాలి. అలాగే ఇవాళ ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే విభజన హామీలు ఉన్నాయో, ప్రత్యేక హోదా ఉందో అవన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేయాలి. అప్పుడు మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రానికి ఇవాళ మంచి అవకాశాలు వస్తాయనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవాళ మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ, అటు మద్దతు ఇస్తున్నటువంటి వైసీపీ కానీ, కూటమి కానీ ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. ఓ పక్కన ఇవాళ ఇండియా కూటమి మీరు అధికారంలో మాకు అవకాశం ఇస్తే, మాకు మద్దతు ఇస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వైసీపీ ఆలోచించి మీరు ఈ రాష్ట్రాన్ని ప్రయోజనాల కోసం ఆలోచించే వాళ్ళైతే మీరు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిక చేస్తాము. ఏపీకి బడ్జెట్లో నిధులు కేటాయించిన నరేంద్ర మోడీ, ఏపీకి బడ్జెట్లో నిధులు కేటాయించిన నరేంద్ర మోడీ. జిందాబాద్ సిపిఎం.